తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పర్సనల్ ఒక క్యాంపెయిన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయన ఒక భారీ మెజారిటీతోని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత చాలా మటుకు ఆయన ఇక్కడున్న విపక్ష పార్టీలని మొత్తం స్టీమ్ రోల్ చేసినట్లు అయిపోయింది. అంటే అసలు విపక్షం అని ఉందా లేదా అని కూడా ఒకసారి మనకు డౌట్ వస్తుందన్నమాట. కానీ అప్పుడు కూడా కొన్ని నేతలు ఉన్నారు, కొన్ని పార్టీ నేతలు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తారు, వాళ్ళు నడిపిస్తున్న ప్రోగ్రామ్స్ని అడుగుతారు, ఏం చేస్తున్నారు మీరు అనేది. ఈరోజు మనతోని కొన్ని విషయాలు మాట్లాడడానికి గురువారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకుడు. గురువారెడ్డి గారు, మీరు చాలా మటుకు తిరుగుతుంటారు, మీ ఫేస్బుక్ మీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే తెలుస్తున్నప్పుడు మీ ఊర్లలో వెళ్తారు, అక్కడున్న లోకల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తారు. సో మనం ఒక 2-3 విషయాల గురించి మెయిన్గా మాట్లాడదాం. స్టార్టింగ్ ఇప్పుడు చాలా మటుకు బీజేపీలో లోకల్ ఎలక్షన్ అయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని టైం పట్టిందనమాట కమిటీలన్నీ ఫామ్ చేయడానికి. ఇప్పుడు అన్ని కమిటీలు ఫామ్ చేశారు, స్పోక్స్ పర్సన్, వైస్ ప్రెసిడెంట్, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అక్కడక్కడ. కానీ చాలా మటుకు ఇప్పుడు చూస్తే పార్టీ ఒక స్టేచర్కి వచ్చిందన్నమాట. ఇక్కడి నుంచి మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే 2014లో ఫామ్ చేసినారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటా, ప్రజాప్రతినిధులను కొనుక్కుంటా, తర్వాత సిస్టమ్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఆయన కంట్రోల్లో తీసుకురావడానికి రకరకాల రిఫార్మ్స్ పేరుతోటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ రిఫార్మ్స్ పేరు మీద మొత్తం అంతా సిస్టమ్ అంతా మొత్తం ఆయన కన్ఫ్యూజ్ చేసి పెట్టినాడండి. అయితే 2018లో ఆయన సడన్గా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు చాలా రకాలుగా విమర్శలు వచ్చినాయి, ఆయన పట్టించుకోలేదు. 18లో ఎలక్షన్లో మళ్ళీ ఆయన గెలిచినాడు. సరే, ప్రజలు మ్యాండేట్ ఇచ్చాడా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేసినట్టు ఆయన సిస్టంలో లోపాలు జరిగినాయా అది వదిలిపెడితే, ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చినారో ఇచ్చిన ఎమ్మెల్యేల వరకు పరిమితం కాకుండా మళ్ళీ అదనంగా ఎమ్మెల్యేలను కొనుక్కునే పరిస్థితి ఆయనకు ఉన్నది అంటే ఆయన ఇన్సెక్యూర్ లీడర్ కింద మనం ఎప్పుడు అనుకోవచ్చు. ఆయనకి ఎప్పుడు ఇన్సెక్యూరిటీ, ఎమ్మెల్యేలు ఎవరు ఆయన మాట పరిధి దాటిపోకుండా ఉండాలి, ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు, మీడియాను మొత్తం అంతా మీడియాలో పార్ట్నర్షిప్లు తీసుకున్నాడు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అంతా కంట్రోల్ చేయడం, వాళ్ళని బెదిరించడం, ఎమ్మెల్యేలందరినీ వేరే పార్టీ నుంచి లాక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం, లూప్ హోల్స్ ఉన్న బిజినెస్ కమ్యూనిటీ అందరినీ కూడా వాళ్ళు కానీ కంట్రోల్ తీసుకుని డబ్బులు సంపాదించుకోవడము, కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి మొత్తము ఆంధ్ర కాంట్రాక్టర్లతోనే మళ్ళీ వీళ్ళ సబ్ కాంట్రాక్టర్లన్నీ వీళ్ళు తీసుకుని మిషనరీ అంతా వీళ్ళ కంపెనీలే. ఇప్పుడు ఆ మిషన్ భగీరథలో పైప్ లైన్ కంపెనీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే, క్రషర్లు వీళ్ళవే ఉంటాయి రోడ్స్ ప్రాజెక్ట్స్లో. ఇప్పుడు వేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్లు అందరూ పేరుకు నామకే వస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని సబ్ కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళందరూ తన బంధువర్గము, తన రిలేషన్స్, దగ్గర వాళ్ళందరినీ కూడా ఆయన ఫైనాన్షియల్గా రీచ్ చేసుకోవడానికి ఒక మిషన్ తోటి ఒక సొంతంగా ఒక పర్సనల్ విజన్, సెల్ఫిష్ నేచర్తో ఆయన గవర్నమెంట్ని మ్యానిపులేట్ చేసుకుంటూ, ఆ గవర్నమెంట్ని అప్లపాలు చేసుకుంటూ, ఆ సిస్టంలో ఉన్న ఫండ్స్ని ఇష్టం ఉన్నట్టుగా డైవర్ట్ చేసుకుంటూ. గురువారెడ్డి గారు, మీరు అంతమందికి చెప్పినా కానీ బీజేపీ తెలంగాణలో చూస్తే మనకు అగ్రెషన్ లేదనమాట పార్టీలో. అంటే ఒక ఎఫెక్టివ్ లీడర్ అన్నమాట. ఇప్పుడు మీరు యూపీ చూడండి కానీ, బీహార్ చూడండి కానీ, మహారాష్ట్ర కానీ ఎఫెక్టివ్ లీడర్స్ ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళు రూలింగ్ పార్టీని కన్సిస్టెంట్గా అటాక్ చేస్తుంటారు అనమాట. కానీ తెలంగాణలో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి డౌట్ వస్తుందన్నమాట, బీజేపీ టీఆర్ఎస్ కలుసున్నారా లేకుంటే బీ టీమా అని చెప్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం, ఇప్పుడు మీరు కాళేశ్వరం తీసుకోండి. మొన్నదాకా కాళేశ్వరం గురించి ఒక మాట కూడా బయటికి రాకుంటే సడన్గా ఇప్పుడు చూసినట్టయితే నిన్నగా జేపీ నడ్డా గారు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టు 40,000 కోట్ల ప్రాజెక్టు 80,000 ఎట్లా అయిందని. ఈ ప్రశ్న ఇక్కడున్న తెలంగాణ నేతలు ఇప్పుడు దాకా ఎందుకు అడగలేదు? బిగినింగ్ ఆఫ్ ఆయన ఏదైతే ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఎస్టిమేషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు, డిజైన్ చేంజ్ చేస్తున్నప్పుడే బీజేపీ ద ఫస్ట్ పార్టీ క్వశ్చన్. సెంట్రల్లో ఉన్న జలశక్తి మినిస్టర్ కానీ, అప్పుడున్న వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్, ఇక్కడున్న స్టేట్ పార్టీ లీడర్స్ కూడా మేమే క్వశ్చన్ చేసినాం. వాటి మీద ప్రజెంటేషన్స్ యాక్చువల్గా మొదట తయారు చేసిందే బీజేపీ పార్టీ. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే
సరే ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేసిన మొదలుపెట్టారు కానీ బట్ కేసీఆర్ ఆల్వేస్ బుల్డోస్ థింగ్స్. ఆయన ఏమంటాడంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే మీతో మాకు పని లేదు, మేము డబ్బులు అప్పు తెచ్చి కట్టుకుంటాం ప్రాజెక్టులు, మా ఇష్టం మేము చేసుకుంటామని అతను బుల్డోజ్ చేయడము, తర్వాత మీడియాని మేనేజ్ చేసుకుని ఆయన న్యూస్ జనాలకు వెళ్లకుండా చేయడము, ఇవన్నీ చేసి ఈ ట్రై టు బుల్డోజ్ ఇట్. ఫైన్, అక్కడ వరకు ఓకే. ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఇల్లిజిటిమేట్గా ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల డిజైన్లు కూడా కరెక్ట్ లేవు అని ఎప్పుడూ మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. లీడర్షిప్లో డెప్త్ లేదు, కాకపోతే లీడర్షిప్ అప్రోచ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది. అది ఇప్పుడు వచ్చింది సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అయితే కొత్త కార్యవర్గం వచ్చిందో, ఆఫీస్ బేరర్స్ టీం వచ్చిందో, దానిలో చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, సంఘ భాగ్యం ఉన్న సెక్రటరీస్, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు. టీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గో ఫార్వర్డ్. ఎందుకంటే చాలా మంచి స్ట్రాటజీతో ముందుకు పోతున్నాం. ఇప్పుడు లాస్ట్ మీరు సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం ఒక స్ట్రాటజీ తీసుకుంటే అంతకుముందు బీజేపీ ఏదైతే మీరు అనుకుంటున్న అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి ఎవ్రీ కైండ్ ఆఫ్ మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తీసుకోండి, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అగ్రికల్చర్ ఇష్యూస్ కానీ, తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు ఉన్న ఇష్యూస్ కానీ, వీటన్నిటి మీద కూడా మేము అగ్రెసివ్గా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. బీజేపీ ఈజ్ ద ఫస్ట్ పార్టీ. బండి సంజయ్ గారే కానీ, డీకే అరుణ గారు కానీ, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న లీడర్స్, మిగతా లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కానీ, నేషనల్ పార్టీలో ఉన్న రామ్ మాధవ్ గారు కానీ, లేకుంటే మన మురళీధర్రావు గారు కానీ, అందరూ కూడా, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా క్వశ్చన్ చేయడం, వీళ్ళకి సీఎం గారికి లెటర్స్ రాయడము, సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళ మీద అయితే మన కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద అప్డేట్ చేయడము, లెటర్స్ రాయడం చేస్తూనే ఉన్నాం. ఇష్యూ ఏంటంటే ఎక్కడంటే ఈ జనము మామూలుగా పర్సెప్షన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఏది మీరు ఒకరికొకరు ఏ టీం బీ టీం అనుకుంటారు. అంటే బీజేపీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అండర్స్టాండింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా ప్రాజెక్టు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, జనరల్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఫైట్ చేయడం లేదు. ఇష్యూ అయినా టేకప్ చేస్తే దాన్ని కంప్లీట్ అయ్యాక కొట్లాడేదే బీజేపీ. ఇప్పుడు ప్రతిదీ కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, ఈ 2 bedroom హౌసెస్ ఇల్లు యాక్చువల్లీ ఈ ఇష్యూ బీజేపీ ఇప్పుడు కాదు 2016-17 నుంచి మొదలుపెట్టింది. ఎందుకంటే మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అర్బన్ హౌసింగ్, రూరల్ హౌసింగ్ దాంట్లో మన సెక్షన్స్లోకి వెళ్ళినప్పుడు, మినిస్టర్కి వెళ్ళినప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్కి వెళ్ళినప్పుడు అసలు ఎన్ని ఇళ్ళకి మీరు శాంక్షన్ ఇచ్చారు ప్రతి స్టేట్ గవర్నమెంట్లో, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఎంత, అందులో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంత, మీరు పర్మిషన్ ఇచ్చిన వాటికి ఒకవేళ డబ్బులు ఇచ్చారు కదా వాటి మీద యూఎల్సీ అడిగినారా, ఇదంతా ఎంక్వైరీ చేసి స్టార్ట్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది మేము. అందులో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఇంకా అది అక్కడే వస్తుంది అనమాట. ఇప్పుడు 2 bedroom హౌస్ తీసుకోండి, ఇప్పుడు మీరు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం పోర్షన్ ఉంటుంది అనమాట, ఫండింగ్ ఉంటుంది. అవును. కానీ అక్కడ కూడా బీజేపీ నేతలు వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనమాట, మా ఫండింగ్ కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు బియ్యం కూడా తీసుకోండి, రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యం అంటాం మనం, కానీ అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా బీజేపీ, లోకల్ బీజేపీ టీం నుంచి ఇదన్నీ కన్వే చేయడానికి అనమాట, మనుషులకి వెళ్ళి ఇక్కడ తెలంగాణ వాళ్ళ ప్రజలకు చెప్పడానికి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఉందప్ప, మీకు ఇంత వస్తున్నాం డబ్బులు, మేము కేసీఆర్ ఎంత ఇస్తున్నాం, మేము ఇంత ఇస్తున్నాం. డెఫినెట్గా వచ్చే రోజుల్లో మేము టీఆర్ఎస్ ప్రతినిధి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆయన కూడా ప్రశ్నిస్తాం దీని గురించి. కానీ మీ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి అడగాలంటే ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎందుకు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటారా లేదంటారా? నో, ఇట్ లుక్ లైక్ లేదని అనిపించింది, కానీ యాక్చువల్గా వీ డిడ్ అవర్ జాబ్, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీడియాని, మనుషుల్ని, కింది స్థాయి లీడర్లని, సిస్టమ్ని, ఆఫీసర్లని కేసీఆర్ గవర్నమెంట్ హైజాక్ చేసి పెట్టుకున్నది కాబట్టి మనం మాట్లాడే విషయాలు జనాలకు చేరకుండా అతను కలిగాడు. అందుకే ఏం చేసామంటే ఐ టెల్ యూ ఎగ్జాంపుల్ వాట్ చేంజ్ ఏం జరిగింది చెప్తాం మీకు. సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేసినామంటే, ఆయన ప్రెసిడెంట్ కావడం, మళ్ళీ కోవిడ్ ఇష్యూ రావడం, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 1.7 lakh crore ఇది ఒక ఇమ్మీడియట్ రిలీఫ్ ప్యాకేజ్, తర్వాత 21 lakh దానికి ఎక్స్టెండ్ చేయడం అదంతా జరిగినప్పుడు ఈ విషయాల్ని మేము ఇంటింటికి తీసుకెళ్ళడానికి ఇమ్మీడియట్గా ప్లాన్ చేసినాం. ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చి ఈ విషయాన్ని తర్వాత లాస్ట్ 6 yearsలో మన నేషనల్ గవర్నమెంట్ మోడీ గారు సాధించిన విజయాలు అవి తీసుకొని ఇంటింటికి వెళ్ళడానికి ప్రతి కార్యకర్తను కూడా, అంటే విలేజ్ లెవెల్లో, ఈవెన్ టౌన్లో ప్రతి వార్డ్ లెవెల్లో వి వెంట్ అరౌండ్ వెళ్తున్నాం. సోషల్ మీడియాలో బీజేపీ ఈజ్ వర్కింగ్ అగ్రెసివ్. ఎందుకంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇదನ್ನು బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మేజర్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఈజ్ కంట్రోలింగ్. అండ్ నేను మాట్లాడిందేమో, మా లీడర్లు మాట్లాడిందేమో స్క్రోలింగ్ లెవెల్ పరిమితం అవుతున్నది, కానీ వాళ్ళు మాట్లాడేదే చెత్త చెదారం అంతా కూడా వాళ్ళకు ఫ్లాగ్షిప్ లాగా వాళ్ళ ఎజెండాను మొత్తము ప్రమోషన్ చేసుకుంటూ ప్యాకేజీలు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచ్. సోషల్ మీడియా ఒకటి, మాన్యువల్ నెట్వర్క్, కింది స్థాయి కార్యకర్తలు డోర్ వెళ్ళడం అనే అప్రోచ్ పెట్టి బాగా సక్సెస్ అయినాం. ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ నౌ నేను వెళ్తున్నా కదా, విలేజ్లోకి వెళ్తున్నా. అదే అడుగుతున్నాను. మీరు మొన్న చూశాను, మీరు ఇక్కడ సీఎం కాన్స్టిట్యున్సీలో అనుకుంటాను, గజ్వేల్ అనుకుంటాను, అక్కడే మీరు వెళ్ళి అక్కడ ఏదో 2 bedroom హౌసెస్ ఏదో ప్రామిస్ చేశారు, వీళ్ళు ఎవరు చెప్పారు ఇస్తామని చెప్పేశారు, దాంట్లో బుల్డోజర్ తన మంది పాత ఇల్లు కొట్టేశారు కానీ కొత్త ఇల్లు రాలేదని చెప్పారు. ఇది నిజమేనా? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే జరిగింది 2018లో సెకండ్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే దే వాంటెడ్ టు గో అగ్రెసివ్గా వెళ్ళి
చాలా మోడర్న్గా ఏదో కొత్త ఏం చేద్దామని చాలా ప్రామిసెస్ చేసిన దాంట్లో ఏంటంటే అక్కడ సెంటర్లో ఎంపీలందరూ కూడా యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క విలేజ్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటే ఈయన కూడా ఇక్కడ మినిస్టర్లకి ఎమ్మెల్యే చేసి చెప్పినాడు మీరు ఒక్కొక్క విలేజ్ అడాప్ట్ చేసుకోమని చెప్పి. కేటీఆర్ ఒక విలేజ్, హరీష్ రావు గారు ఒక విలేజ్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని దే వాంటెడ్ టు గో ఇన్. ఇంటెన్షన్ వాజ్ గుడ్, లుక్ టు బీ గుడ్. కానీ ఏం జరిగిందంటే దానిలో అప్రోచ్లో ప్లానింగ్లో తేడా ఇక్కడ కొట్టిందంటే హరీష్ రావు గారు నేను వెళ్ళిన విలేజ్ కొల్గూరు విలేజ్ ఆఫ్ గజ్వెల్ రూరల్ మండల్ ఆఫ్ ఈయన మన సీఎం గారి కాన్స్టిట్యున్సీ గజ్వెల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఏం జరిగింది అంటే అయితే ప్రతి ఊర్లో పూర్ పీపుల్ ఉంటారు, పాతిళ్ళు ఉంటాయి. ఆయన దత్తత తీసుకున్న విలేజ్ని ఎగ్దమ్ నేను తొందరగా దాన్ని మోడర్న్ చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేసి ఏం చెప్పాడంటే ఇల్లు లేని వాళ్ళకు లేదా ఇల్లు లేని వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, పాతిళ్ళు ఉన్న వాళ్ళు కూలగొట్టి అక్కడ కొత్త ఇల్లు కట్టిస్తా అన్నాడు ఆయన. కూలగొట్టడానికి ఏం మరి ఇప్పుడే రెడీగా ఇమీడియట్గా 1 monthలో కొత్త ఇల్లు మీకు స్టార్ట్ అయిపోతుందని ప్రామిస్ చేసినాడు. ఇట్ ఈస్ అబౌట్ 2018. అప్పుడు ఆయన మినిస్టర్ కాదు, ఆయన ఈ వాంటెడ్ టు బి అగ్రెసివ్ అండ్ ఈ వాంటెడ్ టు అండ్ పబ్లిసిటీ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ ఓరియంటెడ్, వీళ్ళకు మీడియాలో కనబడాలి, సెన్సేషనల్గా ఉండాలి, వీళ్ళు చాలా కొత్తగా కనబడాలని ఒక తపన ఉంటుంది వీళ్ళకి. అయితే ఆ విలేజ్లో ఏం జరిగిందంటే వాళ్ళ ఒరిజినల్ ఇంటెన్షన్ 10-15 పాతిళ్ళు ఉంటాయని చెప్పుంటారు వాళ్ళ కింద కార్యకర్తలు, కింది స్థాయి లీడర్లు. 10-12 లేదా కట్టించేద్దాం ఏదో ఫండ్ ఉంటుంది అనుకున్నారు వీళ్ళు, దానికి ప్లానింగ్ లేదు. అలాగే యాక్చువల్గా గజ్వల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని గడా అని ఉంది, దానికి చాలా ఫండ్స్ ఉన్నాయి గజ్వల్ ఏరియాలో. దాని ఏరియా కింద ఉన్న ఫండ్స్తో వీళ్ళు ఇల్లు కట్టిద్దాం అనుకున్నారు. అని గడా ఆఫీసర్లు అందరూ విజిట్ చేసి ఏం చేసినారంటే వీళ్ళు బుల్డోజర్ పంపించి ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ పేర్లని నోట్ చేసుకుని ముందు ఒక 10-12 ఇల్లు కూలగొట్టేసిన తర్వాత సరే అక్కడితో అయిపోతే వాళ్ళకి ఇల్లు కట్టించే పరిస్థితి ఉంటే బాగుండేది. ఈ పాతిళ్ళని కూలగొట్టడం అన్నాడు, కొత్త ఇల్లు వస్తున్నాయి, ఫండ్ చాలా ఉంది అని వీళ్ళు పేపర్లో చెప్పేసరికి వాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఏదో లీడర్స్ ఉంటారో వాళ్ళు టూ అగ్రెసివ్ అనమాట. దాన్ని తిమ్మిని చిన్న విషయాన్ని కూడా వాళ్ళు భూతత్వంలో బట్టి చాలా పెద్దగా చూపించి చాలా గొప్పగా చేస్తున్నాడు కేసీఆర్ అని. నరేంద్ర మోడీ పథకాలు కూడా నరేంద్ర మోడీ బొమ్మ తీసేసి కేసీఆర్ బొమ్మ పెట్టుకుని చెప్పుకునే ప్రబుద్ధులు ఉన్నారు అక్కడ. అట్లా ఏం జరిగింది, దే గివెన్ ఏ మిస్కమ్యూనికేషన్. వాళ్ళు ఏమీ రెస్పాన్సిబిలిటీ లేకుండా వీళ్ళే బుల్డోజర్లు పంపించేసి 48 ఇల్లు కూడా కొట్టుకున్నారండి. 48 houses ఆర్ డెమాలిష్డ్. అంతా పూర్ పీపుల్, ఎవరికి డబ్బులు లేవు. ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్ళి గడాకు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఇక సార్ వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, లేకుంటే సీఎం గారు వస్తారు, మీకు ఇస్తారు. అట్లా చెప్పుకుంటూ నాకు ఇప్పుడు 10th month రన్నింగ్ అండి. ఇప్పటివరకు ఎండలో ఎండుతున్నారు బీదవాళ్ళ ఇల్లు లేని వాళ్ళు. కొందరేమో రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొందరు పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినారు. కొందరు అయితే ఏం చేస్తారంటే చెట్ల కింద ఈ టార్పలిన్ కట్టుకుని వాటి కింద ఉంటున్నారు. కొందరు పాత ఫర్నిచర్ బల్లలు ఉంటాయి కదా దాని కింద పడుకుంటున్నారు పొద్దునపూట, డే అంతా పైన రాత్రిపూట కింద పడుకోవటం. ప్యాథటిక్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. చుట్టూ ఈ ప్లాస్టిక్ ర్యాపర్స్ ఉంటాయి కదా, పేపర్లు ఉంటాయి, కాగితాలు అవన్నీ, అది ఒక చిన్న రూమ్ లాగా వేసుకుని దుమ్ము అది రాకుండా ఎండపడకుండా వాళ్ళు చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఆ విలేజ్ ఉంది. యాక్చువల్లీ దీన్ని బిలీవ్ చేయలేకపోతుంది, ఎందుకంటే సీఎం గారి కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది అంటారు మీరు. టీఆర్ఎస్ ప్రతినిధి దగ్గర కూడా నెక్స్ట్ వీక్ వారిని పిలిపించి మేము అడుగుతాం ఈ ప్రశ్న, ఆయన దగ్గర అడుగుతాం అనమాట. కానీ అక్కడి నుంచి మీరు ఈ కెనాల్ లైనింగ్ గురించి కూడా కొంచెం అజిటేషన్ చేశారు. మీరు ఈ కొత్త కెనాల్ కట్టారు వీళ్ళు, అది కొన్ని కూలిపోయిందని చెప్పేసి. దాని గురించి ఏమైనా స్పెసిఫిక్స్ మీద ఉందా? ఉన్నాయి. ఏంటంటే జరిగింది ఏంటంటే వీళ్ళు శక్తికి మించి ప్రాజెక్టులు, అంటే శక్తి అంటే గవర్నమెంట్ శక్తికి మించి ప్రాజెక్టులు అప్పులు చేసి కడుతున్నారు. రెండు ఏంటంటే వీళ్ళ ఇంటెన్షను పర్పస్ ఏంది, నేను 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల నీళ్ళకి ఎన్ని ప్రాజెక్టులు కావాలి, ఎంత కెపాసిటీ, టీఎంసీ కెపాసిటీ, ఎన్ని కెనాల్స్ అవసరం ఉంటుంది అనేది ఓ ఇంజనీర్ అడిగితే చెప్పేస్తారు. కానీ అట్ ది సేమ్ టైం అది ఆ ప్రాజెక్టు బిల్డ్ చేయడానికి కావాల్సిన క్వాలిటీ, ఆ తర్వాత కమిట్మెంటు, దాని మానిటరింగు, దాని డెలివరీ అప్పుడు కానీ దాని టెస్టింగ్ టైము, ఆ తర్వాత ఏందైతే వాటర్ ఇస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, అక్కడ నుంచి కాళేశ్వరం నుంచి సుందిల్ల నుంచి ఎత్తుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి రంగనాయక సాగర్, సిద్దిపేటలో రంగనాయక సాగర్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఏది మన మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ వచ్చి కొండపోచమ్మ సాగర్, ఈ సాగర్ల పేర్లు, దేవుళ్ళ పేర్లు అన్నీ బాగా బ్రహ్మాండంగానే పెట్టిండు ఆయన. సెంటిమెంట్ బాగానే ఉంది. బట్ ఇష్యూ ఏంటంటే మల్లన్న సాగర్ 50 TMC కెపాసిటీ ఎక్కడైతే కడుతున్నారో అక్కడ 50 TMC హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న ఏరియా కాదు. అది టెక్నికల్లీ రాంగ్. ఒకటి, అది ఒరిజినల్గా అక్కడ 3 TMC మ్యాక్సిమం 5 TMC హోల్డ్ చేయొచ్చు అని 50 TMC ప్రాజెక్ట్ కట్టేస్తున్నారు. ఇప్పటివరకు అయితే అది ప్రాజెక్ట్ ఎప్పుడు నిండుతుందో తెలియదు. ఎందుకంటే కొండపోచమ్మ సాగర్ ఆయన తొందరగా ఫస్ట్ కంప్లీట్ చేసిండు. ఎందుకు చేసిండు చెప్పండి? ఆయన పక్కన ఆయన ఫామ్ హౌస్ ఉంది కాబట్టి. ఫామ్ హౌస్లో ఉండే నీళ్లు 1 TMC ఎక్కించానండి. 1 TMC ఎక్కించారు. 1 TMC ఎక్కించారా ఏదైతే ఎంత 650 క్యూసెక్స్ తెలియదు. 1 TMC అని క్లెయిమ్ చేశారు. చేసిన తర్వాత ఒక గేట్ ఓపెన్ చేశారు, కెనాల్. ఒక గేట్ ఓపెన్ చేస్తే ఆ గేట్లోంచి వాటర్ అంతా సీదా ఆయన చక్కగా ఫామ్ హౌస్కి పోతుంది. పక్కనే 300 meters అవే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక గేట్ వేసేసి డైవర్ట్ చేస్తారు కొంత. బట్ 80% వాటర్ ఈస్ గోయింగ్ టు త్రూ హిస్. బీజేపీ ప్రతినిధిగా మీరు చెప్తున్న మాట
కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులు ఆయన కోసం కట్టారని చెప్తున్నారు. 100% అండి, 100%. 3,500 crores తోటి కొండపోచమ్మ సాగర్ కట్టి ఆయన ఏమంటే 16 TMC ప్రాజెక్టు అది నింపుకున్నామని కేసీఆర్ హరీష్ అన్నానని చెప్పినవాడు. హరీష్ గారు అన్నారు అక్కడ మేము వెళ్ళి అక్కడ కెనాల్ కూలిపోయినప్పుడు ఎందుకు కూలిపోయింది చూసినాం. వర్షం పడితే కెనాల్ కూలిపోయింది, వీళ్ళు గేట్ ఓపెన్ చేస్తే. ఇంజనీర్స్ వాంట్ కేసీఆర్ ఏం చెప్పినానంటే ఇది ఇంకా మనం బిల్డ్ చేయలేదు సార్, దానికి టెస్టింగ్ టైం కావాలి, ఇప్పుడు ఓపెన్ చేయకూడదంటే లేదు నేను చెప్తున్నాను కదా ఓపెన్ చేయమంటే గేట్ ఓపెన్ చేశారు వాళ్ళు. చేస్తే ఆ క్రస్ట్ బిల్డ్ ఎందుకు కూలింది చూస్తే మీరు కెనాల్ వేసినప్పుడు కింద స్ట్రక్చర్ ఉంటుంది కదా, సపోర్ట్ బేస్ క్రస్ట్ బిల్డ్ ఉంటుంది, అది మీరు ఆ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసి దాని తర్వాత మళ్ళీ సిమెంట్ వాళ్ళతో ఫినిష్ చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే ఒక సిమెంట్ లేయర్ వేసి పడేసిండు. వేస్తే ఏమైందంటే ఆ ప్రెషర్కి, వాటర్ ప్రెషర్కి కింద వర్షం పడ్డప్పుడు మెత్తబడిపోయి కింద అది క్రష్ అవుతుంది కదా, మట్టి క్రష్ అయిపోయి అది బ్రేక్ అయిపోయింది. కెనాల్ బ్రేక్ అయిపోయి ఏమైంది, కెనాల్ బ్రేక్ అయ్యి వాటర్ అంతా కూడా పల్లెటూరులకు విలేజ్ ఫార్మర్స్ విలేజ్లోకి వెళ్ళిపోయి మొత్తం మట్టి ఉడిపోయింది. దే లాస్ దేర్ క్రాప్స్. వాళ్ళు ఏదో కంపెన్సేషన్ ఇస్తామన్నారు, దాని మీద వెళ్ళి ఫైట్ చేసినాము, ఇంతవరకు కంపెన్సేషన్స్ రాలేదు. అయితే మళ్ళీ ఇమీడియట్గా దాన్ని పూడ్చి వితౌట్ ఎనీ టెస్టింగ్ మళ్ళీ చేయకుండా ఇప్పుడు ఆ 1 TMC వాటర్ నుంచి మ్యాక్సిమం వాటర్ ఈయన కెనాల్ నుంచి తీసుకుపోయి ఈయన ఉన్న ఫామ్ హౌస్ చుట్టూ 3 ట్యాంకులు బిల్డ్ చేసుకున్నాడు. 3 రకాల ట్యాంకులలోకి వాటర్ ఎక్కించి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఉండాలి, ఆయనకి కెనాల్ వాటర్ ఉండాలి, బోర్లో ఆయనకే ఉండాలి. ఈ వాటర్లోంచి ఆయన మాత్రమే 8 పంపులు వేసుకొని ఆ ఫామ్ హౌస్లోకి నింపుకోవాలి. బట్ ఆల్ ద వే కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు వచ్చే ఈ కెనాల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ అబౌట్ 26 kilometers డిస్టెన్స్ బిట్వీన్ మల్లన్న సాగర్ అండ్ ఇది ఉంది. దాంట్లో ఏదైతే కొండపోచమ్మ సాగర్కు ఉందో ఆ కెనాల్ మధ్యలో సో మెనీ విలేజెస్ అండ్ ల్యాండ్స్ నుంచి వస్తారు కదా, ఎక్కడ అంత సిమెంట్ కెనాల్స్ ఎక్కడ కూడా. నో ఫార్మర్ ఈజ్ అలౌడ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద కెనాల్. పోనీ పిల్ల కాలువలు పెట్టినారా మరి ఫామ్స్కి పోతుందంటే పిల్ల కాలువలు డిగ్ చేసింది లేదు. ఆంధ్రాలో మనకున్న మాదిరిగా గోదావరి కెనాల్ పక్కన కృష్ణా నుంచి కానీ పోయే వాటర్ పిల్ల కెనాల్స్ ద్వారా మీరు ఈస్ట్ కోస్ట్ వెళ్ళాలనుకోండి, ఈస్ట్ కోస్ట్లో మీరు ఉభయ గోదావరి జిల్లాలోకి వెళ్తే చిన్న చిన్న పిల్ల కెనాల్స్ ఉంటాయి. ఆ పిల్ల కెనాల్ నుంచి వాటర్ ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్తుంది. ఫామ్ ల్యాండ్స్లోకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే ఫామ్ ల్యాండ్ ఫిల్ చేసుకుంటూ మళ్ళీ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఓవర్ఫ్లో అయిపోతుంటుంది, గ్రౌండ్ వాటర్ కూడా బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తుంది మిగిలిన వాటర్. ఇక్కడ ఏంటంటే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ టంబ్లర్ నుంచి వాటర్ ఫిల్ చేసి మళ్ళీ ఇంకో సెకండ్ టంబ్లర్లో ఫిల్ చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ టంబ్లర్ థర్డ్ టంబ్లర్ ఫిల్ చేస్తున్నారు. అట్లా ఆయన కట్టే 7 ప్రాజెక్ట్స్ అయితే ప్రపోజల్ అన్నిటి కూడా ఆయన ప్లాన్ అదే. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టు 52 TMCలు అంటాడు, దానికి వచ్చే వాటర్ రంగనాయక్ సాగర్ నుంచి రావాలి, దాని కెపాసిటీ 3 TMC. అక్కడ నుంచి అదేంటంటే మనకు శ్రీరామ్ సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి లోవర్ మ్యానర్ నుంచి మిడ్ మ్యానర్ నుంచి వాటర్ రావాలి. మిడ్ మ్యానర్ కెపాసిటీ మ్యాక్సిమం అతను చేయగలిగేది ఎంత 2 TMC. 2 TMC 3 TMC వాటర్ ఎన్ని రోజులు డ్రా చేస్తే మీరు 50 TMC నింపుతారు. దాని నుంచి 16 TMC వాటర్ కట్టిన ఏదైతే కొండపోచం ఉన్నదో 16 TMC యాక్చువల్గా వాళ్ళు నింపింది 1 TMC మొత్తం నింపుకున్నాను అనే స్టేట్మెంట్ ఇస్తే నేను స్వయంగా వెళ్ళిన మా టీం తీసుకుని వెళ్ళి ఇవి వెంట రౌండ్ కట్టపై నుంచి మొత్తం వెళ్ళి షూట్ చేస్తే ఏంటంటే అది ఒక 4 kilometers డిస్టెన్స్లో మనకి ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఎంట్రీ నగర్ నుంచి ఇక్కడ వాటర్ నిండి నుంచి చూస్తే అక్కడంతా కూడా కొంచెమే మనకు నిండినట్టు కనబడుతుంది. బట్ అదర్ సైడ్ వెళ్ళామనుకోండి ఇదంతా ఖాళీ కనబడుతుంది, ఆ కొంచెమే వాటర్ కనబడుతుంది. దట్స్ వాట్ వీ షోన్. వీళ్ళు మోసం చేస్తున్నారు, జనాల్ని చీట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఈ నీళ్ళ గురించినే ఇంకొక డిబేట్ జరుగుతుంది ఇప్పుడు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక యాక్షన్ వచ్చిందనమాట. ఆంధ్ర తెలంగాణ ప్రాజెక్టుల గురించి, కొత్త ప్రాజెక్టుల పాత ప్రాజెక్టుల దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అవార్డు పర్మిషన్ ఉందా, బచావత్ కమిషన్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు, దాని తర్వాత నెక్స్ట్ కమిషన్ సెటప్ అయింది. ఇప్పుడు సడన్గా తెలంగాణ ఆంధ్ర నడిమిట్లో ఒక చిన్న టెన్షన్ జరుగుతుంది అనమాట ఈ నీళ్ళ గురించి. అంటే దీనేమంటారు, కేసీఆర్ ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో జగన్ గారికి ఫేవర్ చేస్తున్నారు, జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు, కేసీఆర్ తెలంగాణ గురించి పట్టించుకోవట్లేదు, ఇక్కడ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు, మీరేం చెప్పాలనుకుంటారు? నేను ఏమంటానంటే కేసీఆర్ జిమ్మికండి ఇది. జగన్ అండ్ కేసీఆర్ గురు శిష్యుల్లాగా చాలా బాగున్నారు. జగన్ సీఎం కావడానికి ఆయన పొలిటికల్ స్ట్రాటజీలో ఈయన హెల్ప్ చేసిండు. వాళ్ళిద్దరు కూడా ముద్దులించుకొని కౌగిలించుకున్న రోజులు చాలా ఉన్నాయి. జగన్ గారు శిష్యుడైన గురువులాగా చాలా రకాలుగా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకున్నారు. కేసీఆర్ గారు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నేను రాయలసీమను రత్నాలసీమ చేస్తాను ఈయననే ప్రామిస్ చేసిండు. మరి ఇష్యూ ఎక్కడొచ్చిందంటే పోనీ ఆయన నిజంగా వాటర్ ఎక్సెస్ వాటర్ తెలుసుకొని ఈయన ఎక్సెస్ వాటర్ వాళ్ళకి అలౌ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు రాయలసీమ రత్నాలసీమ అవుతుందా, లేకుంటే ఒరిజినల్గా ఏదైతే వాటర్ ట్రిబ్యునల్ ఉందో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అలొకేట్ చేసిన వాటర్స్ రేషియో ప్రకారం ఇస్తారు కదా. అది 2015లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము మనది యాక్చువల్గా
కృష్ణా వాటర్ బేసిన్లో మనది క్యాచ్మెంట్ ఏరియా 66% తెలంగాణది ఉంటుంది. 811 టీఎంసీ వాటర్ మనకి ఒరిజినల్ అలౌడ్ మొత్తం ఓవరాల్ డిస్ప్యూట్లో కర్ణాటక నుంచి మనకు వచ్చే వాటర్లో 811 టీఎంసీలో 66% మనకు రావాలి యాక్చువల్ క్యాచ్మెంట్ ఏరియా రేషియో ప్రకారం. కానీ ఈ అగ్రీడ్ అపాన్ ఓన్లీ 299 టీఎంసీ 532 టీఎంసీలు రావాల్సింది 299 టీఎంసీలకి అని ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకొని ఫైల్ సంఖ్యలో పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసి అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిస్ప్యూట్ లేదు వాటర్ లొకేషన్. ఒకేసారి మీట్ అయ్యారనమాట 2016లో 2016లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కీ కమిటీ అంటారు, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మీట్ అవుతారు అనమాట. ఒకటేసారి మీట్ అయ్యారు. 2016 నుంచి ఇప్పుడు 2020కి వచ్చాం మనం. ఇప్పుడు దాకా వీళ్ళు ఎందుకు చేరుకోవట్లేదు అందరూ? నేను అదే అంటున్నాను. ఇప్పుడు డిస్ప్యూట్ లేదు, ఒరిజినల్గా డిస్ప్యూట్ లేదు. ఈ షోయింగ్ క్రియేటింగ్ అ డిస్ప్యూట్. ఓ 1 టీఎంసీ 2 టీఎంసీ మన దగ్గర నుంచి ఎక్కువ ఆంధ్రాకు మనం పోనివ్వం, మనం ఒక డ్రాప్ కూడా ఎక్స్ట్రా పోనివ్వం, ఎందుకంటే మనకి సౌత్ తెలంగాణకి చాలా వాటర్ కావాలి. బట్ నేనేమంటానంటే కేసీఆర్ ఏదైతే చిత్తశుద్ధి, ఆయన కమిట్మెంటు కాళేశ్వరం వాటర్ మీద, కాళేశ్వరం ఎక్సెస్ ప్రాజెక్ట్స్ మీద 40,000 కోట్లు ఎక్స్ట్రా ఆయన ఎక్సెస్ చేసి మొత్తం దాని కమిషన్లకు కాంట్రాక్టర్లకు తినబెట్టి ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి ఏదైతే కాన్సన్ట్రేట్ చేసిండో, ఒక క్వాలిటీ లేని ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ వేస్ట్ చేసినాడు. దాంట్లో 10% చిత్తశుద్ధి ఇక్కడ ఉంటే ఆయన ప్రొయాక్టివ్గా ఉంటే అయిపోయేది. ఈయనకు తెలియకుండా వాళ్ళు జియో 203 ఇష్యూ చేసినారు, పోతిరెడ్డి పడదని అనుకోవట్లే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ కంటిన్యూగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఒక హ్యాబిట్ ఉంది అడ్మినిస్ట్రేషన్లో. ఏం చేస్తాడు, ఒక సిస్టమ్ ప్రామిస్ చేసినాడు అనుకోండి, ఇవాళ ఈ మంత్ ఒక డిస్కషన్ ఉంటుంది. ఏమంటాడు, హుస్సేన్ సాగర్ చుట్టూ నేను టవర్లు కట్టేస్తా అంటాడు. అందరూ డ్రీమ్స్లోకి పోతారు, ఆ పేపర్లో అందరికీ చెప్తారు, హెడ్లైన్స్ చేస్తారు, దాని మీద డిస్కషన్స్ అయితే ఉంటాయి. అయిన తర్వాత 1 మంత్ తర్వాత ఈ లోపల ఏమైందంటే ఇది పాసిబుల్ కాదు, ఎన్విరాన్మెంటల్ వాళ్ళు, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్తున్నారు అనగానే దాని మీద డిస్కషన్ జరగకుండా సడన్గా ఏం చెప్తారంటే 2 బెడ్రూమ్ హౌసెస్ అంటాడు, లేదంటే రైతు బంధు పథకం అంటాడు. రైతు బంధు పథకం నుంచి మళ్ళీ ఇంకో దగ్గర డైవర్ట్ చేస్తాడు. దాని గురించి అడుగుతాను. ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఈ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. దిండిలో ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దిండి ప్రాజెక్ట్ కూడా దీని పార్ట్ అవుతుంది అనమాట. అది అక్కడి నుంచి ఫ్లోరోసిస్ నల్గొండ వైపు వెళ్ళే నీళ్ళు అనమాట. అది ఈ దిండి ప్రాజెక్ట్ కూడా దీంతో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అబ్సల్యూట్లీ. నేనేమంటున్నానంటే మనకి కృష్ణా బేసిన్ నుంచి అయితే వాటర్ షేరింగ్ ఉందో, వాటర్ షేరింగ్ యాజ్ పర్ ఒరిజినల్ ప్లాన్ అండ్ వాటర్ రేషియో మనకు రావాల్సిందో, ఆ వాటర్ ప్రకారం మనకు నీళ్ళు వస్తే దాని ప్రకారం అయితే ప్లాన్ ఉందో ఫ్లోరోసిస్ అదొకటే కాదు, నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా మనం ఫ్లోరోసిస్ ఇష్యూ అటెండ్ చేసుకోవచ్చు, దీని నుంచి కూడా అటెండ్ చేసుకోవచ్చు. ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పర్టికులర్గా 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు అనేది, అది చిచ్చు పడలే యాక్చువల్గా, జనాలు ఎవరు కొట్టుకోవట్లేదు. ఇది ఏంటంటే ఓన్లీ ఒక మీడియా పరంగా పొలిటీషియన్స్ మధ్యలో డిబేట్లు, డిస్కషన్స్ పెట్టి, మీటింగ్లు పెట్టి ఒక ఇష్యూ చేసి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. దేనికోసం అంటే ఇక్కడ తెలంగాణలో ఈ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, కోవిడ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, ప్రాజెక్టుల మీద నెగిటివ్ వచ్చి మొత్తం అన్ని స్కామ్లు జరుగుతున్నాయి అనే కంప్లైంట్లు పోతున్నాయి, క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, హైకోర్టు రోజు మొట్టకాయలు వేస్తున్నది, తప్పులు చేస్తున్నామని చెప్పి ఆయన ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేని పరిస్థితి, హెల్త్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ మన రాష్ట్రంలో కూడా ఉంది కదా, దేశం అంతా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఇష్యూలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ పెట్టడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర, అటెండ్ చేసే వాళ్ళు లేరు, చిత్తశుద్ధుల కమిట్మెంట్ లేదు, ప్రైవేట్ హాస్పిటల్కి డోర్లు ఓపెన్ చేశాడు. ఈ టైంలో సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టడం అనేది అటెన్షన్. అది నేను అడగాల్సిన ఇంకో ప్రశ్న అదే అనమాట. ఈ టైంలో సెక్రటేరియట్ కడుతున్నారు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, అది పాత బిల్డింగ్లు ఉండే, అక్కడ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉండే, కొలాప్స్ అయ్యే డేంజర్ కూడా ఉండే పాత బిల్డింగ్. అంటే దానికోసం మేము కొత్త సెక్రటేరియట్ కడుతున్నాం, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ని ఒకటే ప్లేస్లో తీసుకొస్తున్నాం. అంటే తెలంగాణ, నార్త్ తెలంగాణ నుంచి, సౌత్ తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళందరూ ఒక సెంట్రల్ ప్లేస్కి రావచ్చు, వీళ్ళందరూ 40 డిపార్ట్మెంట్ 40 జగాల్లో ఉన్నారు, ఒకటే జగలు తీసుకొస్తున్నా అంటారు. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను కేసీఆర్ గారిని క్వశ్చన్ అడుగుతున్నానండి. పరిపాలనా వికేంద్రీకరణ, అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉంటుందో పరిపాలనా వికేంద్రీకరణ చేస్తా, శాటిలైట్ టౌన్షిప్స్ బిల్డ్ చేస్తా, వరంగల్ని ఒక న్యూయార్క్ సిటీ లాగా చేస్తా, తర్వాత కరీంనగర్ని లండన్ చేస్తా, కరీంనగర్ని సింగపూర్ చేస్తా అన్నాడు, సిద్దిపేటని లండన్ చేస్తా అన్నాడు. అవన్నీ కూడా స్టూపిడ్ క్వశ్చన్స్, ఇష్యూస్ అండి. ఎందుకు చెప్పాలా? నీకు పరిపాలనా వికేంద్రీకరణ చేస్తా అన్న ఆయనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న ఫైల్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని మనం ఏదైతే మేనేజ్ చేయగలిగే ఆఫీస్ స్పేసు, ఇన్ఫ్రాస్ట్రక్చరు తెలంగాణ సెక్రటేరియట్లో ఉన్నప్పుడు బిల్డింగ్లు ఇంకా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా కూలిపోయే అవసరం లేదు, ఉన్న సిస్టమ్ సరిపోతుంది. డబ్బులు శాలరీస్ ఇవ్వడానికి నీ దగ్గర ఉండవు, ఇది కూలగొట్టి మళ్ళీ 100 కోట్లు పెట్టి ఇంకో సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టడం అనేది ఫూలిష్నెస్. వాస్తు పేరు చెప్పడం ఇంకా శుద్ధ తప్పు. ఎందుకంటే వాస్తు ప్రకారం సెక్రటేరియట్కి నార్త్ ఈస్ట్లో ఇది ట్యాంక్ బండ్ ఉంది మనకి, హుస్సేన్ సాగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ వాస్తు అడ్వాంటేజ్. దానికోసమే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ మనం ఆయన దాన్ని డెవలప్ చేసాడు, కొత్త బిల్డింగ్లు కట్టి. నేనేమంటున్నానంటే ఈయన
ఎవ్రీ 1 month to 2 months మధ్యలో కొత్త ప్రోగ్రామ్ తీసుకొస్తాడు. పాత ప్రోగ్రామ్ ఆయన చేసిన ప్రామిసెస్ అన్ని మర్చిపోతాడు. ఈ ప్రోగ్రామ్ బేసిస్ మీద ప్రాజెక్ట్ కాస్ట్ అవుట్ ఎస్టిమేషన్ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్ ఒరిజినల్గా 100 కోట్లు అయిందనుకోండి, 300 crores 600 crores ఎస్టిమేషన్ వేపిస్తాడు. కాంట్రాక్టర్లకు అప్పచెప్పేస్తాడు. ఈయన కిక్ బ్యాక్స్ అయినా తీసుకుంటాడు. నాలాంటోడో మీలాంటోడో బయలుదేరి క్వశ్చన్ చేయడం మొదలు పెట్టగానే కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. మీడియా అటెన్షన్, జనాల డిస్కషన్ అంతా కూడా దానికి డైవర్ట్ చేస్తాడు. అక్కడ కూడా మళ్ళీ 100 కోట్లు 300 ప్రాజెక్ట్ని 600 కోట్లు 1000 కోట్లు అంటాడు. అక్కడ మళ్ళీ మీరు బయలుదేరి క్వశ్చన్ చేయడం మొదలు పెట్టగానే దీనన్నిటికీ చూస్తే మనం బీజేపీ నుంచి ఒక కన్సిస్టెంట్ ప్రాపగెండా లేకుంటే కన్సిస్టెంట్ వెహికల్ కమ్యూనికేషన్ ఒకటి లేదనమాట. క్వశ్చనింగ్ లేదు. ఎక్కడో డిబేట్లో వస్తారు, టెలివిజన్ డిబేట్లో పొద్దున వచ్చి కొట్లాడుకొని వెళ్ళిపోతారు, కానీ దాని తర్వాత సీఎం మీద ప్రశ్నలు అడిగి దాన్ని కార్నర్ చేయడానికి లేదన్నమాట. చేస్తున్నాం. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చిన డిఫరెంట్ అప్రోచ్ అదే నేను చెప్పేది ఏంటంటే క్వశ్చనింగ్ పెరిగింది, క్వశ్చనింగ్ అథారిటీ పెరిగింది. ఆథెంటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్లెనేషన్ లెటర్స్ అడుగుతున్నాము, అడ్వైజర్స్ పంపిస్తున్నాము. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మన అరవింద్ ఎంపీ గారు ఉన్నారు, వారు కానీ, స్వయం బాపురావు ఎంపీ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్లు కానీ, మన డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, ఎవ్రీబడి ఈజ్ పార్టిసిపేటింగ్. నేను ఏమంటానంటే ఇప్పుడు మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా ఫోకస్ అంతా తెలంగాణలో ఫైట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ బీజేపీ పార్టీ ఒక పాలసీ డిసిషన్ తీసుకున్న తర్వాత ఫైట్ చేయకుండా ఉండడానికి మనకేం లేదు. అంటే వీఆర్ క్వశ్చనింగ్. ఎంతైతే క్వశ్చన్ చేస్తున్నామో, ఎంతైతే వాళ్ళని నిలదీస్తున్నామో అది మీడియాలో రాకుండా ఆయన మేనేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇఫ్ యూ ఫాలో బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్ ఫేస్బుక్ ఆర్ మీరు ట్విట్టర్ కానీ చూడండి, వీఆర్ మోస్ట్ ఫాలోడ్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎవ్రీడే వాచింగ్. ఇక్కడ ఏమవుతున్నదంటే ఇష్యూ కింద వరకు పోతున్నది కాబట్టి ఇప్పుడు జనంలో మార్పు వచ్చింది. కింద నేను పోతున్నా కదా విలేజ్లో పోయినప్పుడు జనాల మనోభావం ఏమిటంటే బీజేపీ వస్తే బాగుంటుంది, మోడీ చాలా బాగా చేస్తున్నట్లు తెలంగాణలో కూడా కేసీఆర్ అందించేసి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని జనం సీరియస్గా అనుకుంటున్నారు. నేను అదే అక్కడికి రాబోతున్నాను. ఇప్పుడు వచ్చే ఇప్పుడు దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది కదా, దుబ్బాక బై ఎలక్షన్ బీజేపీకి క్యాండిడేట్ ఉండబోతున్నారా, స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండబోతున్నారా, వీక్ క్యాండిడేట్ ఉండబోతున్నారా? ఎందుకంటే బండి సంజయ్ గారు నిన్న కూడా చెప్పారు, దుబ్బాకలో మేము గెలుస్తాం, ఈసారి టీఆర్ఎస్ నడిపిస్తాం అక్కడి నుంచి. కానీ నేను అనుకుంటున్నాను అక్కడ ఒక క్యాండిడేట్ ఫైట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది బీజేపీ నుంచి. నేను పేర్లు తీసుకోవాలి అక్కడ ఇక్కడ తీసుకుంటే బాగుండదు, కానీ మీకు కూడా తెలిసి ఏం జరుగుతుందని అక్కడ. సో దుబ్బాకలో జరిగేది ఏంటి, ఇప్పుడు జరగబోయేది ఏంటి అనమాట. అక్కడ బీజేపీకి ఏమైనా స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారా? బీజేపీకి దుబ్బాకలో మంచి గాలి బాగుంది. ఇప్పుడు జనాలందరూ కూడా మీ కేసీఆర్ను ఓడగొట్టి తడాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంప్లాయీస్ కానీ, యూత్ కానీ, రైతులు కానీ, అక్కడ ఈ ప్రాజెక్టుల కింద పీడితులైన రైతులే కానీ, సామాన్య జనాలందరూ కూడా, ఇంక్లూడింగ్ ఉమెన్, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీస్ కూడా పూర్తి స్థాయిలో వెక్స్ అయిపోయినారు స్టేట్ గవర్నమెంట్ మీద. అంతకుముందు ఎమ్మెల్యే కూడా చనిపోయాడు, సరే ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ అంత హ్యాపీగా ఆయన ఏం డెవలప్మెంట్ చేసింది లేదు. మీరు తెలంగాణ, మీరు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ జరిగినట్టు కొద్దిగా కనబడుతుంది, కానీ 900 times 1000 times వాళ్ళంతా ఎక్సెస్ ప్రాజెక్ట్ తీసుకుని డబ్బులు సంపాదించుకున్నారు. మెయిన్ రోడ్లు మాత్రం డెవలప్ చేసినారు, మెయిన్ రోడ్ల పక్కన 2 bedroom houses కట్టినారు. కానీ ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో అది కూడా లేదు. వీళ్ళు ఏదో ఇప్పుడు మీరు గజ్వేల్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ విలేజ్లోకి వెళ్ళినా కానీ, టౌన్ లోపల గల్లీలోకి వెళ్ళినా కానీ రోడ్లు పాడై ఉంటాయి, మీకు శానిటేషన్ సరిగ్గా ఉండదు, మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ కూడా. బట్ వాళ్ళు చూపించేది ఏంటంటే మెయిన్ రోడ్ల మీద చెట్లు పెట్టి డెకరేషన్ చేసి మేము డెవలప్మెంట్ చేసినామని చూపిస్తున్నారు కదా. అది దుబ్బాక కాన్స్టిట్యున్సీలో అది కూడా లేదు. అది ఎప్పుడున్నాయి కనబడే ముత్యం రెడ్డి గారు అంతకుముందున్న ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు కానీ అప్పుడు చేసిన డెవలప్మెంట్ వాటి మీద వీళ్ళు కొంత చేసినారు, కానీ దెర్ ఇస్ నో ప్రాపర్ డెవలప్మెంట్. ఇన్డెప్త్గా లోపలికి వెళ్ళినప్పుడు ఏమి డెవలప్మెంట్ జరగలేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ కారణాలు చెప్తాను మీకు, బీజేపీకి అక్కడ నేను కారణాలు చెప్తాను ఎందుకు జనం ఫేవర్గా ఉన్నారనేది. రెండు ఫ్యాక్టర్స్. ఒకటేమో వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది లోకల్గా. రెండోది ఏంటంటే బీజేపీ చాలా బాగా పనిచేస్తుంది అనేది కింది జనాల్లోకి సింక్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారు. అయితే మీరు అడిగిన ఇంటర్నల్గా ఫైట్ అనేది ఏ పార్టీలోనే ఉంటుంది. టైప్ ఎవరైనా ఫైట్ చేయాలనేది క్యాండిడేచర్లో ఉంటుంది, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. సూటబుల్ క్యాండిడేట్ ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది, పార్టీ నిలబడుతుంది. ఈసారి బీజేపీ ఖచ్చితంగా కూడా అక్కడ గెలుస్తుందని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతాం ఇప్పుడు కేసీఆర్ని ఇంత తిట్టినా కానీ, ఇంత చెప్పినా కానీ, ఆయన లాస్ట్కి అసెంబ్లీ ఎలక్షన్లు చూసాం, కానీ లోక్సభ ఎలక్షన్లో కొంచెం సీట్లు ఓడిపోయారు, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన మొత్తం స్వీప్ చేశారు. మళ్ళీ జరిగిన కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లు అంతా మళ్ళీ అక్కడ కూడా ఆయన ఎక్కువ సీట్లు గెలిచారు టీఆర్ఎస్ వాళ్ళు. జిహెచ్ఎంసీలో బీజేపీ అంటారు మేము స్ట్రాంగ్ ఉన్నాం, మేము గెలుస్తాం. కిషన్ రెడ్డి గారు సీటు సికింద్రాబాద్, అక్కడ పెద్ద సీట్లు ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి అక్కడ. కానీ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మేము చేసిన డెవలప్మెంట్ హైదరాబాద్ సిటీకి ఏ సీఎం చేయలేదు, మేము ఫ్లైఓవర్లు కట్టాం, మేము రోడ్లు చేసాం, మేము అది చేసాం, నీళ్ళు తీసుకొచ్చాం, మిషన్ భగీరథ తీసుకొచ్చాం ఇక్కడికి. ఇప్పుడున్న సీట్లు చూస్తే జిహెచ్ఎంసీలో బీజేపీకి ఆనెస్ట్గా చెప్పండి, బీజేపీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? బీజేపీ 65 to 70% ఆఫ్ సీట్స్ గెలుస్తుందని ఎందుకు చెప్తా అంటారా? మీరు అన్నారు కదా ఫ్లైఓవర్లు కట్టినారని చెప్పి.
ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, గట్టిగా వర్షం పడితే కూలిపోయే ఫ్లైఓవర్లు కడతారు. 300 కోట్ల ఎస్టిమేషన్, 1000 కోట్ల ఎస్టిమేషన్ చేస్తారు. రోడ్లు చూడండి, ఇవాళ హైదరాబాద్లో వెళ్దాము, గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తానన్న కేటీఆర్ గారికి ఇవాళ 1,00,000 గుంతలు చూపిస్తాం. అది 1,00,000 గుంతలకు 1000 రూపాయలు చొప్పున ఇచ్చే దమ్ము ఉంటే 1,00,000 మందికి ఇవాళ 1000 రూపాయలు రేపు 24 అవర్స్లో వస్తే వాళ్ళకి పిక్చర్స్ పంపిస్తాం. ఇవాళ మీరు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. మూసీ పరివాహక ప్రాంతానికి మూసీకి ఏం చేసినారు వీళ్ళు, ఒక కార్పొరేషన్ పెట్టారు, దానికి 1000 కోట్లు అలర్ట్ చేసినారు. ఇంతవరకు మూసీ క్లీనింగ్ జరగలేదు. ఎట్లా వస్తాయండి వీళ్ళకి సీట్లు? ఓట్లు జనం ఎట్లా ఇస్తారు? ఓల్డ్ సిటీ వీళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి ఎట్లయితే వీళ్ళు ఇంతవరకు సీట్లు గెలుస్తూ వచ్చినరో, అదే ఓల్డ్ సిటీలో లాస్ట్ 6 ఇయర్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లాస్ట్ టైం గెలిచినారు కదా 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, జీవన విధానం కానీ, శానిటేషన్ కానీ ఓల్డ్ సిటీలో డెవలప్ అయిందా? కామన్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ అయిందా? వాళ్ళకి ఉపాధి పెరిగిందా? ఏమీ లేదు. ఏం జరుగుతుందంటే అపీజ్మెంట్ పాలిటిక్స్, మీడియాలో అపీజ్ చేయడము, హిందూ ముస్లిం విషయాల్లో ముస్లింని వీళ్ళు ఫేవర్గా తీసుకురావడము. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ అనవసరంగా ఉన్న అవసరం లేకున్నా కానీ పాత బిల్డింగ్లు కూడా ఒకటి కొత్త బిల్డింగ్ కడతా అని ఒక డిజైన్ రిలీజ్ చేసినాడు. ఆ డిజైన్ ఎట్లుందండి? సెక్రటరియట్ డిజైన్ ఒక మసీద్ లాగా ఉంది, మసీద్ డోమ్ లాగా ఉంది. దేనికోసం చేస్తున్నట్టు కేసీఆర్ ఉస్మానియన్ కల్చర్ అంటారు దాన్ని. ఉస్మానియన్ కల్చర్ కాదండి, అది ఉస్మానియన్ కల్చర్ అయితే దానికి ఒక టెక్నాలజీ ఉంది, దానికి ఒక కల్చర్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ఉంది. ఉస్మానియా కల్చర్లో ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూడండి, అదే నిజాం కట్టించిన అది ఉంది కదా, అక్కడ మీరు ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా బిల్డింగ్ ఉంది. దాని స్ట్రక్చర్ వేరు. ఉస్మాన్ అలీ ఖాన్కి సరిగ్గా మసీద్ లాగా డోములు గట్టి ఎక్కడ కూడా లేదు. ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్న మీరు ఏ బిల్డింగ్ అయినా చూడండి, మీరు ఫలక్నుమా ప్యాలెస్ చూడండి, ఆయన ఏ ప్యాలెస్ రామ్కోటి చూడండి, ఎక్కడ కూడా ఈ డోములు మసీదుల లాగా ఎక్కడ స్ట్రక్చర్ లేదు. రెండవది, మీరు కల్చరు, తెలంగాణ నీళ్లు నిధులను నియామకాలను తెలంగాణ కల్చర్ మీద కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం మనము. ఆ కల్చర్ మీకు కాకతీయ రాజులది, కాకతీయ చరిత్ర మన తెలంగాణ కల్చర్ అర్థం పడుతుంది. ఇవాళ కూడా వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కట్టించిన గుళ్ళు, గోపురాలు, పడిన బిల్డింగ్లు, కోటలు, మీరు 1000 పిల్లర్స్ టెంపుల్ చూడండి, అక్కడ ఉన్న స్ట్రక్చరు, దాని నిర్మాణం కానీ, దాని టెక్నాలజీ కానీ చెక్కు జరగకుండా ఎందుకున్నది? మరి ఇవాళ నువ్వు గోల్కొండ కోట చూసుకోండి, మీరు టెక్నాలజీ అప్పటి నుంచి వాళ్ళు కట్టించింది, మీ ముస్లిం కట్టించింది కాదు. అటువంటి స్ట్రక్చర్స్ పోలికొని అటువంటి టెక్నాలజీతో సెక్రటరియట్ కట్టియచ్చు కదా. ముస్లిం డోమ్స్ ఎందుకు మనకు, మసీదులు ఎందుకు? కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ముస్లిం ఓట్ల కోసం ఆయన అపీజ్మెంట్ కోసం చేస్తున్నాడు. అది గురువారెడ్డి గారు, ఇది మనం ఇప్పుడు డిబేట్ చేసిన నీళ్ళ గురించి వచ్చాం, తెలంగాణ ఆంధ్ర డిస్ప్యూట్ గురించి మాట్లాడాం, దుబ్బాక్ గురించి మాట్లాడాం, చాలా విషయాలు ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకో రోజు మనం కలిసి దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. దాని అన్నింటిలో మేము టీఆర్ఎస్ ప్రతినిధి కూడా ఒకరోజు తీసుకొచ్చి ఆయన్ని మీరు అడిగిన ప్రశ్నలు ఆయన కూడా అడుగుతాం అనమాట. వాళ్ళ సైడ్ డిఫెన్స్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే టీఆర్ఎస్ ముఖాముఖి వాళ్ళు రాగలిగే దమ్ముంటే రమ్మనండి, మనం పాయింట్ టు పాయింట్ డిబేట్ చేద్దాం. డెఫినెట్. ఇప్పుడు వాళ్ళను మీరు స్టాండ్లను కూర్చోబెట్టినారు అనుకోండి, వాళ్ళ కేసీఆర్ అంతా చరిత్ర డబ్బా చదువుతారు, ఆ పేపర్లు అన్ని బేస్లెస్. డెఫినెట్ అండి. ఒకరోజు మీరు ఇద్దరిని, మీ బీజేపీ రిప్రజెంటేటివ్గా మీరు, ఇంకా టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ ఇంకోరిని తీసుకొచ్చి డిబేట్ చేద్దాం డెఫినెట్గా. ఈరోజు మా దగ్గర వచ్చి హైబీస్ తెలుగులో మాట్లాడిన దానికి చాలా సంతోషం అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఈరోజు మనతో మాట్లాడింది ఇప్పుడు దాకా గురువారెడ్డి గారు, సీనియర్ బీజేపీ నేత, దుబ్బాక్ నుంచి జిహెచ్ఎంసీ, ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు. ఈరోజు దీని గురించి ఇంకా మాట్లాడాల్సింది ఒకరోజు, ఇంకో రోజు టీఆర్ఎస్ ప్రతినిధి తీసుకొచ్చి మనం ఇదే స్టూడియోలో ఆయనతో డిబేట్ చేద్దాం. చూస్తూనే ఉండండి హైబీస్ తెలుగు.